ఒకరోజు ఆదిశంకర్ల వారు తన శిష్యులతో కలిసి సంచారం చేస్తూ వారణాసి చేరారు. ఒకరోజు ఆయన తన శిష్యులకి బ్రహ్మసూత్ర భాష్యాలు వివరిస్తున్నారు. ఆ వివరించేటప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన ఆదిశంకర్లతోటి, నువ్వెవరివి, వీళ్ళకి ఏం పాఠాలు చెప్తున్నావు అని చెప్పి అడిగారు. అప్పుడు ఈ ఆదిశంకర్ల వారి శిష్యులు సమాధానం చెప్పారు. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు, ఓ యతి, పూజ్యుడైన వ్యాస మహర్షి రచించిన సూత్రాలని నువ్వు అర్థయుక్తంగా తెలిసినవాడైతే ఏదైనా ఒక సూత్రాన్ని చెప్పి దాని అర్థాన్ని చెప్పు అని అడిగాడు. సరే అని చెప్పి ఆదిశంకర్ల వారు ఒక సూత్రాన్ని తీసుకుని దానికి అర్థం వివరించడం ప్రారంభించారు. ఆ వృద్ధుడు ఈ ఆదిశంకర్ల వారి వాదాన్ని ఖండించాడు. అప్పుడు శంకరుడు ఈ వృద్ధుని వాదాలను మరింత ఖండించడం ప్రారంభించారు. వాళ్ళిద్దరికీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇలా వాళ్ళిద్దరికీ మధ్య 8 రోజులు చర్చ జరిగింది. ఒకళ్ళకొకళ్ళు తీసిపోకుండా వాళ్ళు తమ వాదాలని వినిపిస్తున్నారు. ఈ వాదాన్ని వింటూ ఉన్న పద్మపాదుడు ఆదిశంకరులతోటి, వేదాంత రహస్యాల్ని ఇంత క్షుణ్ణంగా ఎరిగిన ఈ వృద్ధ బ్రాహ్మణుడు నిశ్చయంగా ఇతను వ్యాస భగవానుడు అయి ఉంటాడు అని చెప్పి సూచించాడు. వెంటనే ఆదిశంకర్ల వారు ఆ బ్రాహ్మణుడికి పాదాభివందనం చేశారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయి వ్యాస మహర్షి దర్శనమిచ్చారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడే వ్యాస మహర్షి. శంకర్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించి ఆ అద్భుత రచనకి ఆదిశంకర్ల వారిని ప్రశంసించి, ఆదిశంకర, నీకు ఆయుర్దాయం 16 ఏళ్ళుగా నిర్ణయించబడింది. 16 ఏళ్ళు నీ ఆయుర్దాయం, కానీ నీకు ఇంకొక 16 ఏళ్ళ ఆయుర్దాయాన్ని నేను ప్రసాదిస్తున్నాను. నువ్వు దేశం అంతా సంచరించి చెడు వాదాలు చేస్తున్న చాలామంది పండితుల్ని జయించి వేదాంత మతాన్ని సుస్థిరం చేయి నువ్వు అని చెప్పి ఆయన ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయారు వ్యాస మహర్షి. శంకరుడు ఆదిశంకర్ల వారు వ్యాసుడు చెప్పినట్లుగా వేదాంత ప్రచారానికి బయలుదేరాడు. మొదట త్రివేణి సంగమం స్థానం కింద పేరు పొందిన ప్రయాగకి ఆయన వెళ్ళారు. వెళ్ళి అక్కడ కుమారీల భట్టు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు అక్కడ. ఈయన సకల వేద శాస్త్రాలని అధ్యయనం చేశాడు. సర్వతంత్రాలని, శాస్త్రాలని సంపూర్ణంగా అవగాహన చేసుకుని తన కీర్తి చంద్రికలను ముల్లోకాలందు వ్యాపింప చేసుకున్న మహాపండితుడైన. వేదాలను నిందిస్తున్న బౌద్ధ మతాన్ని ఖండించడానికి ఈయన వాళ్ళ సిద్ధాంతాలని, రహస్యాలని తెలుసుకోవాల్సి వచ్చింది. అందువల్ల వినయంతో వాళ్ళని ఆశ్రయించాడు. వాళ్ళ గ్రంథాల్లో వేదమతాన్ని దుర్భాషలతో నిందించే సన్నివేశంలో ఆయన కన్నుల నిండా నీరు వచ్చేసేది. అది చూసి బౌద్ధులకి ఆయన మీద అనుమానం వచ్చింది. ఆయన తమ శత్రువుని గ్రహించారు. వాళ్ళు యామరపాటుతో ఉన్నప్పుడు ఎత్తైన భవనం మీద నుంచి కిందకు తోసేశారు. ఆయన కింద పడిపోతూ అన్నారు, వేదాలే కనుక ప్రమాణాలైతే నేను కింద పడినా బతుకుతాను అని అనుకున్నారు. వేదాలే కనుక ప్రమాణాలైతే అని సందేహాస్పదంగా పదప్రయోగం చేసినందువల్ల, కపటంతో బౌద్ధుల సిద్ధాంతాలు నేర్చుకున్నందువల్ల కింద పడినప్పుడు ఆయనకు ఒక కన్ను పోయింది. అంటే పూర్తి నమ్మకంతో కాకుండా వేదమే ప్రమాణం అయితే అన్నారు కదా, అందులో అనుమానం ఉంది. అందుకని ఒక కన్ను పోయింది ఆయనకి. కుమారీల భట్టు తన సిద్ధాంత ప్రచారం కోసం మళ్ళీ ప్రారంభించారు. ఆయన సిద్ధాంతం ప్రకారం వేదాల్లో చెప్పబడిన కర్మకాండ మాత్రమే సత్యం.